ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ మోడ్లో ఉన్నారా? ఆయన జిల్లా దాటిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటామని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? మొహమాటానికి పోయి మ్యాటర్ను నానుస్తుంటే పరిణామాలు ఎటెటో తిరిగేస్తుంటామని కంగారు పడుతున్నారా? టీడీపీ అధిష్టానాన్ని అంతలా కలవరపెడుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎందుకు మాజీ ఎమ్మెల్యేను బదిలీ చేయాలని అనుకుంటున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పిఠాపురం నుంచి పోటీ చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ. కానీ డైరెక్ట్ గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తీవ్ర అసహనంతో ఉన్న వర్మను స్వయంగా చంద్రబాబు పిలిపించుకుని పొత్తు ధర్మం పాటించాలని, ఎమ్మెల్సీని చేసి ప్రమోషన్ ఇస్తామని నచ్చజెప్పారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా ఛాన్స్ వర్మ దాకా రాలేదు. అదే సమయంలో పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మిత్రపక్షాలైనా సరే కలిసి వేదిక పంచుకోవడానికి కూడా ఇరు పార్టీల నేతలు ఇష్టపడడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మాత్రమే వర్మ కనిపిస్తారు. ఆ తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారు అన్నది లోకల్ టాక్. ఈ పరిణామ క్రమంలో ఇటీవల తరచూ ఓ మాట చెప్తున్నారు డిప్యూటీ సీఎం. మరో 15 ఏళ్లు కూటమిని ఆశీర్వదించాలని కోరుతున్నారాయన. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కూటమి పార్టీల మధ్య పొత్తులు అతుకుల బొంతలా మారిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. దాంతో పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు ఇబ్బందులు పెరుగుతాయనుకుంటున్న సైకిల్ పార్టీ అధిష్టానం రిపేర్స్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్మను పిఠాపురానికి దూరంగా పెట్టడమే బెటర్ అన్న అభిప్రాయంతో టీడీపీ పెద్దలున్నట్టు ప్రచారం జరుగుతోంది. లేదంటే ఇబ్బందులు గట్టిగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారట. పార్టీ అవసరాలు, భవిష్యత్తు కోసం కొన్ని సందర్భాల్లో కొందరు నాయకులు త్యాగం చేయాల్సి వస్తుందంటూ స్వరం పెంచుతున్నట్టు సమాచారం. వర్మకి పదవిస్తామని హామీ ఇచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం, కానీ ఎప్పటికీ నెరవేరుస్తామో మాత్రం ఇప్పుడే చెప్పలేమని అంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కొన్ని కమిట్మెంట్స్ కు నిర్ణీత గడువు అంటూ ఏదీ ఉండదని గడుసుగా జవాబిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అన్ని సందర్భాల్లో దూకుడు వర్కౌట్ అవ్వదని, దానికి అనుగుణంగా మనం సెటరైట్ చేయాలన్న భావన పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వర్మకి విశాఖలో వ్యాపారాలున్నాయి. ఆ వ్యవహారాల్ని ప్రధానంగా ఆయన కుమారుడు చూసుకుంటారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గ టీడీపీకి ఇన్ఛార్జ్ ఎవరూ లేరు. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు గెలిచారు. దీంతో వర్మను అక్కడికి పంపిస్తే ఎలా ఉంటుందంటూ ఇటు విశాఖ అటు కాకినాడ తమ్ముళ్లను ఆరా తీస్తున్నారట టీడీపీ పెద్దలు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వర్మ ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం కాబట్టి ప్రస్తుతానికి అలా బండి లాగించొచ్చని, తర్వాతి సంగతి తర్వాత అనుకుంటున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం రావడం, తెగే వరకు లాగడం అంత మంచిది కాదు అని తెలుగుదేశం ముఖ్యులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవని, ఎప్పుడో ఒకసారి పరిస్థితి చేయి దాటిపోకముందే అడ్వాన్స్ గా అలర్ట్ అవ్వడం మంచిదని నిర్ణయానికి వచ్చారట. వర్మ పార్టీ కోసం చాలా చేశారు, ఎవరూ కాదనలేరు. గాని కొన్ని లెక్కలు, సమయం, సందర్భానుసారం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నట్టు తెలుస్తోంది. తర్వాతి సంగతి తర్వాత చూసుకుందాం, ముందైతే విశాఖ నార్త్ సైకిల్ బాధ్యతలు వర్మకు అప్పగించేస్తే బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటోందట టీడీపీ అధిష్టానం. పార్టీ తరపున అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జనసేన ఇన్వాల్వ్మెంట్ అంతగా ఉండదు కాబట్టి సరిపెట్టుకుంటారులే అని అనుకుంటున్నారట. పిఠాపురంలో పూర్తిస్థాయి ఇన్ఛార్జిలా కాకుండా టీడీపీ కార్యక్రమాల బాధ్యతల వరకు ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీలకు అప్పగిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయ సేకరణ కూడా జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. పిఠాపురంలో పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా ఏదో అలా కార్యక్రమాలు కానిచ్చేస్తే సరిపోతుందన్నది సైకిల్ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. మొత్తానికి పిఠాపురం వ్యవహారాలను పసుపు పార్టీ పెద్దలు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారట. అనవసరపు వ్యవహారాలకు పిఠాపురం వేదిక కాకూడదని లెక్కలు వేస్తున్నారు. దాని ప్రకారమే వర్మను జిల్లా దాటించేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అసలే గతంలో పదవుల కోసం ఇచ్చిన హామీ నెరవేరలేదు. జిల్లా దాటించి బదిలీ చేస్తామంటే వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.